బ్రేకింగ్ న్యూస్. జనగణనపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రాహుల్ గాంధీకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో విపక్షాలన్నీ కులగణన చేయాలి, దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు బయట పెట్టాలని ఎంతో కాలంగా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనగణన ఉంటుందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కేబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది. దానికోసం బడ్జెట్ కూడా కేటాయించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027 జనాభా లెక్కల కోసం ఏకంగా 11,718 కోట్ల బడ్జెట్ను కేబినెట్ ఆమోదించింది. ముఖ్యంగా జనాభా లెక్కలు, కోల్ సేతు, రైతుకు మద్దతు అంశాలపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సన్నాహాలకు ఇది గణనీయమైన ఆర్థిక కేటాయింపును సూచిస్తుందని వెల్లడించారు. రెండవ నిర్ణయం లోక్సెట్ను ఆమోదించడం ద్వారా బొగ్గు అనుసంధాన విధానంలో ప్రధాన సంస్కరణకు సంబంధించినదిగా ఆయన పేర్కొన్నారు. బొగ్గు సరఫరా పారదర్శకతను పెంచడానికి ఇది కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు. మూడవ నిర్ణయంలో 2026 రైతులకు కనీస మద్దతు ధరపై విధాన ఆమోదం తెలిపింది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఒక ముఖ్యమైన నిర్ణయం అని కేంద్ర మంత్రి వైష్ణవ్ స్పష్టం చేశారు. అయితే 2027 జనాభా లెక్కలు తొలి డిజిటల్ జనాభా లెక్కలు ప్రారంభం కానున్నాయి. అంటే డిజిటల్ పరంగానే జనాభా లెక్కలు ఉండబోతున్నాయని కేంద్ర మంత్రి వైష్ణవ్ అయితే స్పష్టం చేశారు. అయితే 2027లో ఈ జనాభా లెక్కలను పూర్తిగా అంటే ఒకేసారి దేశవ్యాప్తంగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే డేటా భద్రతను దృష్టిలో ఉంచుకొని జనాభా లెక్కల డిజిటల్ డిజైన్ను తయారు చేయాలని మంత్రివర్గము వివరించింది. దీనికి సంబంధించి కూడా ఆయన కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది రెండవ దశలో నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. మొదటి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఇళ్ల జాబితా గృహగణన ఉంటుంది. రెండవ దశలో ఫిబ్రవరి 2027లో జనాభా గణన ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు. మొదటి దశలో ఫిబ్రవరి 2027లో జనాభా గణన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొదటిసారి మొబైల్ అప్లికేషన్ ద్వారా డేటాను సేకరించే డిజిటల్ జనాభా లెక్కలు ఉంటాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ అప్లికేషన్ హిందీ, ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు. ఇదిలా ఉండగా ఇక ఇంధన రంగంలో కేంద్ర మంత్రివర్గం కూడా ఒక ప్రధాన నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడడం తగ్గించుకోవడం వలన దాదాపు దేశానికి 60,000 కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నామని ఆయన వివరించారు. ఇక 2025 నుంచి 2047 వరకు 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన కొత్త నిబంధనల ప్రకారం ఏ దేశీయ కొనుగోలుదారుడైనా లింకేజ్ వేలంలో పాల్గొనవచ్చు అని పేర్కొన్నారు. బొగ్గు లింకేజ్ హోల్డర్ 50% వరకు ఎగుమతి చేయవచ్చు. మార్కెట్ తారుమారును నిరోధించడానికి వ్యాపారులు పాల్గొనడానికి అనుమతించారు అని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర మంత్రివర్గం 2026 సంవత్సరానికి మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్కు 12,027, అలాగే రౌండ్ కొబ్బరికి 12,500 కనీస మద్దతు ధర ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు. దీని దృష్ట్యా ఖచ్చితంగా రైతులకు ఖచ్చితంగా లాభం చేకూరుతుందని కేంద్ర కేబినెట్ అయితే ఆమోదించింది. దీనికోసము నిన్న మీటింగ్ నిర్వహించారు ఢిల్లీలో. అలాగే జనగణన కోసం అయితే కీలకమైన బడ్జెట్ను కూడా కేటాయించారు. మొత్తం మీద దాదాపు 2001, 2011 ఆ సమయంలోనే జనాభా లెక్కలు అనేది నిర్వహించారు. తర్వాత దాదాపు 20 సంవత్సరాలకు తర్వాత మరొకసారి జనాభా లెక్కలు అనేది చేస్తున్నారు. కాబట్టి దీని ద్వారా బైఫర్కేషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అటు అసెంబ్లీ స్థానాలు కానీ, ఇటు లోక్సభ స్థానాలు కానీ, వాటన్నిటిలో బైఫర్కేషన్ ఉండే అవకాశం ఉంటుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి 2027లో ఈ జనాభా లెక్కల తర్వాత 2028, 2029 ఎన్నికల్లో ఎలాంటి మార్పులు, ఎలాంటి చేర్పులు ఉంటాయో అనేది.